ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసు క్రీస్తు ఈ విధంగా మీతో మాట్లాడుతున్నారు. 130వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. మనకి ఎక్కడ కృప దొరుకుతుందంటే యేసయ్య పాదాల దగ్గర. ఎవరైతే యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టుకుని ప్రార్థనలో గడుపుతారో, దేవుని మీద ఆధారపడతారో, వారికి సంపూర్ణమైన విమోచన, కృప దొరుకుతుందని లేఖనం మనకి తెలియజేస్తుంది. హల్లెలూయా. గనుక నేను చెప్పే విషయాలు ఏదో చెప్పాలి అనేది కాకుండా మన దైనందిన జీవితంలో సగటు ఒక క్రైస్తవుని జీవితంలో, క్రైస్తవురాలి జీవితంలో సాధ్య అసాధ్యాలు, విశ్వాస పరిమాణాన్ని బట్టి నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏవేవైతే చేశాడో నా అనుభవాల్లో నుండి వాక్యాన్ని జోడించి మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి ప్రార్థనా మందిరం కడదామని చెప్పేసి దేవుడు 2 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు నాకు ఇంటి పైన షెడ్ వేసినట్టుగా దేవుడు చూపించారు. అయితే నా దగ్గర డబ్బులు లేవు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక తెలుసున్న ఆమె వచ్చి పైన కొబ్బరాకులతో నేను పందిరేస్తే, ఇలా కాదండి పాస్టర్ గారు, నాకు తెలిసిన వారు ఉన్నారు, మీకు వారి దగ్గర తక్కువ ఇంట్రెస్ట్ గా డబ్బులు ఇప్పిస్తాను, మీరు తీసుకోండి, మందిరం కట్టండి, నాకు ఎందుకో ప్రేరేపణ బలంగా వస్తుందనంటే సరేనమ్మా అని చెప్పేసి అన్న ఆవిడే మధ్యవర్తిగా ఉండి ఒక 60,000 రూపాయలు నాకు అప్పిప్పించడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ మందిరం కట్టడం, అక్కడ మీటింగ్లు అయి పెట్టడం, అది జరగటం కొంతమందికి ఇష్టం లేక అసూయపడి, అతనికి మీరు డబ్బులు ఎలా ఇప్పించారని, అతని దగ్గర ఏముంది, ఎలా తీరుస్తాడు అని చెప్పేసి అన్నప్పుడు వారు కంగారు పడి, లేకపోతే అవతల మనకి అప్పిచ్చిన వారు ఒత్తిడి చేయడం ద్వారా మరి మీరు డబ్బులు ఇచ్చేయాలంటే వారు మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తారు, తిడతారు. వాళ్ళ భార్య, కుమార్తె ఆయన కూడా వస్తారని అన్నప్పుడు నేను ఏ చెట్టు దగ్గరకో, అప్పులు ఇచ్చే వారి దగ్గరకో, డబ్బున్న వారి దగ్గరకో పరుగు తీయకుండా దేవుని సన్నిధిలో చాలా దినాలైంది, 3 దినాలు 3 దినాలు అనుకుంటా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే అత్తగారు, నా భార్య పాస్టర్ కూడా మనకు వచ్చే ఆధారం లేదు, మీరు ఎలా తీరుస్తారు ఈ బాకీ అని చెప్పేసి వారు అటువంటి వారి మాటలని ఏం పట్టించుకున్న వారు వాగ్వాదం పెట్టుకుంటున్నారు. నేను వారు వీధిలో ఉన్నారు, ఇంటి ముందు నేను వెనక వైపు బైబిల్ చదువుకుని 3 దినాలు ఉపవాసం ప్రార్థనలో గడిపితే ఆ కరోనా కష్టకాలంలో ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు మాట్లాడలేని సందర్భాల్లో మరి వైజాగ్ నుండి ఒక కారు వేసుకుని వచ్చి ప్రార్థన చేయించుకుని వాక్యం విని మరి వారు 60,000 రూపాయలు పేపర్లో చుట్టి పక్కన నాకు కాన్ ఇచ్చి ఆ డబ్బులతో నేను కట్టి కొంతవరకు బాకీ తీర్చి, నా భార్య కరోనా టైంలో మరి ప్రెగ్నెంట్ గా ఉంది, గర్భవతిగా, మరి ఇంట్లో ఒక మంచం ఉంది కనుక ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే డెలివరీ అవ్వాలని చెప్పేసి ఇంకొక మంత్రం తీసుకుని మా అత్తగారిని కూడా మా ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నా వ్యక్తిగత జీవితంలో చేసిన మేలుని వాక్యానుసారంగా మీకు తెలియజేస్తుంది. కనుక మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి. నేను ఒకవేళ చెట్టు ఉంటే అతని దగ్గర అప్పుడు 10 రూపాయలు అంటే చెట్టు ఉంటే అతను ఇచ్చి ఉండేవాడు 60,000 తీసుకుంటే వాటిని నేను మునిగిపోయి ఉండేవాడు. కనుక డబ్బున్న వారి దగ్గరికి, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పరిగెత్తకుండా దేవుని మీద ఆధారపడ్డాను. 60,000 రూపాయలు దేవుడు నాకు సహాయాన్ని అందిస్తే బాకీ తీర్చని ఇంట్లో తెచ్చుకోవటం జరిగింది. కనుక లేఖనం ఏం తెలియజేస్తుంది? ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అలాగే హగ్గై గ్రంథం 2:19 వచ్చిన చివరి భాగాన్ని చూద్దాం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను,
19 మొదట్లో కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు. మన దగ్గర ఏమీ లేని స్థితి, ఏ ఫలము, ఏ అభివృద్ధి లేని అనుభవాల్లో దేవుని మీదే ఆధారపడి విశ్వాసాన్ని అవలంబించి మన భక్తి చేస్తున్న దినాలలో దేవుని మీదే ఆశ పెట్టుకుంటే, దేవుని మీదే ఆధారపడితే తప్పకుండా నా దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న వాగ్దానం మన జీవితాల అక్షరాల నెరవేర్చబడును గాక. ఆ దిశగా దేవుడు సమృద్ధినికి మన కుటుంబాలను, మన బిడ్డలను, మన కలిగిన సమస్తాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నా దేవుడు మనలందరినీ నూరంతలుగా దీవించును గాక. ఆమెను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, మా కష్ట సమయాల్లో దిక్కు తోచని స్థితుల్లో మనుషుల మీద, లోకం మీద, డబ్బున్న వారి మీద మేము ఆశ పెట్టుకోకుండా, వారి వైపు వీరి వైపు పరుగులు తీయకుండా, ఆరోగ్యాన్ని బట్టి ఒంట్లో ఓపుకుంటే ఉపవాసం ఉంది నాయన, ఆరోగ్యం అనుకూలించకపోతే నీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా నీ యొద్ద కృప దొరుకుతుందని, సంపూర్ణ విమోచన దొరుకుతుందని నీ మీద ఆశ పెట్టుకునే కృప బిడ్డలందరికీ మీరు దయచేయండి. కృప చూపించి దీవించి నూరంతల ఫలాన్ని అనుగ్రహించుమని, బిడ్డల జీవితాలు విరోధంగా క్రియేస్తున్న ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవునుగా. ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించి గణనామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్యం వింటున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకి మరి ఈ దినాల్లో ఒకరికి వెళ్లి సువార్త చేసి అనుకూలాలు మరి లేవు గనక మీ స్నేహితులకు, మీ బంధువులకు మీరు షేర్ చేసి ఈ వాక్య సందేశాన్ని వారికి అందించి ఈ దీవెనలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.